నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఉత్తరాంధ్ర నుంచి దక్షిణాంధ్ర వరకు పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉండగా కొన్ని ప్రాంతాల్లో వడగాలులు, మరికొన్ని జిల్లాల్లో తీవ్ర ఎండలు కొనసాగుతున్నాయి. ఉత్తర శ్రీలంక తీరం నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ఇదే ప్రాంతంలో కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రకాష్ జైన్ తెలిపారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఉత్తరాంధ్ర నుంచి దక్షిణాంధ్ర వరకు పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉండగా కొన్ని ప్రాంతాల్లో వడగాలులు, మరికొన్ని జిల్లాల్లో తీవ్ర ఎండలు కొనసాగుతున్నాయి. ఉత్తర శ్రీలంక తీరం నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అదే ప్రాంతంలో కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకాష్ జైన్ తెలిపారు. ఇది రాగల 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని వెల్లడించారు. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. వర్షం పడే సమయంలో ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా సురక్షిత భవనాల్లో ఆశ్రయం పొందాలన్నారు. పాత భవనాలు, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడరాదని హెచ్చరించారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పొలాల్లో ఉన్న రైతులు, పశుకాపర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఆకాశం మేఘావృతం, ఉరుములు వినిపించిన వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు. చెట్ల కిందకు వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు. మరోవైపు అల్లూరు జిల్లా జీకే వీధి, ముంచింగిపుట్ట, పెదబయలు, పోలవరం జిల్లా చింతూరు, కూనవరం, మారేడుమిల్లి, వరరామచంద్రాపురం, గుర్తేడు మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు.